మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గలీజ్ మాటలు వద్దులేదు, ఎందుకంటే మీరు అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిన్న గంట వేదిక మీద మాట్లాడిండు కదా, ఒక్క సంక్షేమ పథకం గురించి అన్న మాట్లాడిండ్రా? నిన్న మాట్లాడిండు, సరే ఆ ఢిల్లీకి పోయిండు. ఇవాళ ఏమైందిడా, రైతు బంధు కాస్త హుష్ కాకి అయిపోయింది. బంద్ ఇంకా ఎప్పుడు ఇవ్వాలి? యాక్చువల్గా ఈ డిసెంబర్ చివరి వారంలో రావాలా. రైతు బంధు కోసం ఎదురు చూస్తురా? సారీ, బంధు కాదు, భరోసా ఏదో ఒకటి. 7,500 ఇస్తామన్నారు, 6,000కే దాన్ని పరిమితం చేసిరు. నాలుగు సార్లు రావాల్సిన రైతు బంధు కాస్త 2కే పరిమితం చేసిరు. అది ఫస్ట్ టైం కూడా ఎకరాకి 5,000 పాత పాలసీ ప్రకారమే ఇస్తామని చెప్పి అది కూడా అట్లీస్ట్ ఒక 2,000 కోట్లు కూడా వాళ్ళ రైతుల ఖాతాల్లోకి జమ చేయని పరిస్థితి. అది అందరూ చూశారు, కొత్తగా నేను చెప్పే పరిస్థితి కూడా లేదు. మీరు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు మీకు ఎంతమందికి ఫస్ట్ దఫా రైతు బంధు వచ్చింది తెలంగాణ ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇక రెండోది ఏంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయేమని చెప్పి దాంట్లో కూడా పాపం రాతల రాష్ట్రాలు 9,000 కోట్ల డబ్బుని 75 లక్షల రైతుల ఖాతాల్లో వేసిరన్నారు. యాక్చువల్గా వచ్చేదే 45 లక్షల మందికో ఏమొస్తుంది. దాని కాస్త వాళ్ళు ఏం సోయి లేకుండా రాసిన రాతలు అప్పట్లో. మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు రాలేదు, అదే ఇవి కూడా వృధా అయిపోయినాయి అనుకున్నారు. ఇప్పుడేంటి, ఇక మళ్ళీ ఉన్నాయి కదా జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీలు ఉన్నాయి కదా, ఇప్పుడు అంతా లేవు కదా, ఇప్పుడు ఎందుకు వేయాలని చెప్పేసి కొత్త ఒక కొర్రి పెట్టారు. ఏంటి ఆ కొర్రి అని అంటే, శాటిలైట్ మ్యాప్ ద్వారా మొత్తం కూడా మ్యాప్లు తీసి ఆ చిత్రాలన్నింటినీ ఒక దగ్గరనే క్రోడీకరించి పంట ఎన్ని ఎకరాల్లో వేసిరు, పంట ఎన్ని ఎకరాల్లో వేయలేదని చెప్పేసి. సో మొత్తానికి ఆ ఒక సాకు చెప్పేసి, మొత్తానికి నేను గతంలో కూడా చెప్పిన, ఎలక్షన్లు ఉంటే తప్ప రైతు భరోసా మీన్స్ గుర్తు రాదు వాళ్ళకి అని చెప్పాను. సో ఇప్పట్లంతలా మళ్ళీ మీకు జెడ్పీటీసీ ఎంపీటీసీ కనుక వస్తే యాక్చువల్గా 9,000 కోట్లకు పైన ఇంచుమించు 10,000 కోట్లు అవసరం అయితే మళ్ళీ 2,1,500 కోట్లు వేసేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంది. కనీసం అదన్నా ఇస్తారా లేదా? ఈసారి కూడా ఈ డిసెంబర్ పంటకి ఇవ్వాల్సింది కూడా గ్యాప్. ఓవరాల్గా నేను ప్రతిదీ చెప్తున్నా, ఏదో ఒక లొసుగు చెప్పి టోటల్కి డైవర్షన్. ఈరోజు ఏంది, ఇప్పుడు రైతు భరోసా గురించి ఎవరు మాట్లాడుకుంటారు? నిన్ననేమో మొత్తము ఇష్టం వచ్చినట్టుగా తిట్టినా నేను కల్వకుంట్ల కుటుంబాన్ని అయిపోయింది ఇక డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నారు. కానీ ఇక్కడ కల్వకుంట్ల కుటుంబాన్ని తిట్టినాను అనుకున్నారు, కానీ వాళ్ళు ఇది అన్ని మాటలన్నీ కూడా ఇక్కడ గాంధీ కుటుంబానికి తగిలాయి. ఈ నేపథ్యంలో ఏంది, ఇక వార్తాపత్రికలన్నీ మీడియా అంతా మొత్తము రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు అనుకుంటారు. ఇవాళ ఏంది, ఈయన వ్యవసాయ శాఖ మంత్రి మాత్రము రైతు బంధు ఇప్పట్లో లేదని చెప్పిండు. అది ఇప్పట్లో ఉందా, అప్పట్లో లేదా, అసలు లేకుండా పోతుందా అనే అంశం మాత్రము క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఎంత తిప్పి చెప్పుకొచ్చినా కూడా నిన్న అంత పబ్లిక్ సమావేశంలో కొత్త సర్పంచులకు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏం చేయాలన్న విషయాన్ని మర్చిపోయి ఒక్క సంక్షేమ పథకం గురించి కూడా మాట్లాడలేదు. కనీసము పెన్షన్స్ గురించి కూడా, మేము పెన్షన్స్ని ఎన్ని కత్తిరించబోతున్నాము, ఏ రకమైన లొసుగు పెట్టి కత్తిరించబోతున్నాము అనే విషయాన్ని కూడా చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి, అందుకే కదా ఇలా మొత్తం బీఆర్ఎస్లు కూడా తిరిగేసుకుంటారు కదా, బీఆర్ఎస్లు పక్కన పెట్టు యావత్ రాష్ట్రం అంతా చీటు అని ఉమ్మేస్తున్న పరిస్థితి కనబడుతుంది.